30,000 పెంచింది ఆశపడకి అని కాంగ్రెస్ పార్టీ 32 సంవత్సరాలు వస్తున్నాయన్న 126 మార్కులు 126 మార్కులు మార్కులన్న స్టేట్ లో టాప్ మార్కులన్న మొట్టమొదటి బాధిత నేనే అన్న మహబూబ్నగర్ జిల్లా ఎంత బాధ అనిపిస్తుంది అన్న చదువు రానోడు చేసుకోవచ్చు బాధ అనిపిస్తుంది అన్న టాప్ మార్కులన్న మా మహబూబ్నగర్ సీఎం అని చెప్పి సంతోషపడ్డామన్నా రేవంత్ రెడ్డి గెలిచినాడు పిచ్చి పట్టలాగా రోడ్లు ఏమో డ్యాన్ చేసినామన్నా డీజేలు పెట్టుకొని ఈ బాధ అర్థం చేసుకోండి అన్న ఫస్ట్ 6 మార్కుల క్వశ్చన్ 6 మార్కుల కేసు సింగిల్ బెంచ్ లో మేము గెలిచినాం అన్న డివిజన్ బెంచ్ లో కూడా మేము గెలిచినాం ఆ తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చినాక సుప్రీంకోర్టు పోయి మేము చూస్తాము అని చెప్పి పర్మిషన్ తీసుకొని వీళ్ళు తక్కువ మార్కులు వచ్చిన జాబులు ఇచ్చారన్న ఆ రోజు సుప్రీంకోర్టు పోయే అవసరం ఏముందన్న డివిజనల్ బెంచ్ కాడ గెలిచినప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు పోయి మా మెరిట్ మార్కులు వచ్చిన ఇట్లే పెట్టి నువ్వు పోవడం ఎందుకన్నా మాకు న్యాయం చేయడన్నా నేను ఆ రోజు చెప్పిన దొంగ ప్రభుత్వం అనేది ధైర్యంగా పోరాటం చేయండి అంటే కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ అంటే మాకు 120 మార్కులు వచ్చినాయి 130 మార్కులు వచ్చినాయి అయినా మాకు ఉద్యోగాలు